వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వటవృక్షంలా వేలునుకుపోతున్న వేళ ఆ ఉప్పెనలో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న ఆందోళన భయం కాంగ్రెస్ టీడీపీలను కలవరపెట్టింది. జగన్ జనంలో ఉంటే ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదన్న భవిష్యత్ పీడకలలా వెంటాడింది. అంతే, జగన్ జనంలో లేకుండా చేయాలనుకున్నారు. అడుగులకు మడుగులొత్తే సీబీఐని కొరడా బహిరంగంగా ఝుళిపించారు. మండు టెండలు, ఉప ఎన్నికల వేడి, అవిశ్వాసానికి మద్దతుగా ప్రజల కోసం వైఎస్ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సమయం. రాష్ట్రమంతా ఒకటే ఉత్కంఠ. ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాలను ప్రజల్లో వైఎస్ జగన్ ఎండగడుతున్న వేళ ఇవాళ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతా ఉన్న పోటీ కాదు. ఇవాళ జరుగుతా ఉన్న ఈ పోటీలో పోటీ పడుతున్నది పేదవాడు, రైతన్న. వీళ్ళిద్దరూ ఒకవైపున ఉంటే మరోవైపున కుళ్ళు కుసంద్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరుగుతా ఉంది. కాంగ్రెస్ తన కుట్రకు మరింత పదును పెట్టింది. హైకమాండ్ దూతగా హైదరాబాద్ లో అడుగుపెట్టిన వైలార్ రవి సిబిఐ జాయింట్ డైరెక్టర్, డీజీపీ సీఎంతో మంతనాలు సాగించారు. ఇది ఇలా జరిగిందో లేదో సిబిఐ జగన్ ను తన ఎదుట హాజరు కావాలని మే 22, 2012న సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చింది. గుంటూరు జిల్లా జమ్మలమడకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనాడే కాంగ్రెస్ టీడీపీ కుట్ర రాజకీయాలను ఎండగట్టారు. 3-4 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారని కుట్రను ముందే బయటపెట్టారు. ఈ 18 కోట్ల ఇవాళ జరగబోయే ఎన్నికల్లో 2 పార్టీలు కూడా గల్లెట్ అయిపోతామని చెప్పి వాళ్ళకి పూర్తిగా సమాచారం ఉందట. ఇవాళ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే ఇవాళ కారణమైన ఆలోచనలు చేస్తున్నారు. వాళ్ళు ఇవాళ ఏం చేయబోతున్నారు అంటే మొన్న వైలార్ రవి గారు ఇక్కడికి వచ్చారట. వచ్చి సిబిఐ డైరెక్టర్లు అదే పనిగా డీజీపీని పిలిపించుకొని కిరణ్ కుమార్ రెడ్డితో పాటు కలిసి మంతనాలు జరిపారట. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కూడా సంభాషణలు చేపించారట. అంతేకాదు ఏం చేయబోతున్నారు అని అంటే మరో 3-4 రోజుల్లో నన్ను అరెస్ట్ చేస్తారట. అంతేకాదు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తలు, ఈ 2 పార్టీలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తలు తెస్తారట. తీసుకొచ్చి అది జగనే చేయించాడని చెప్పారట. ఈ 18 చోట్ల అసలు ఎన్నికలే జరగకుండా పూర్తిగా పక్కన పెట్టేస్తారట. ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకున్నా వైఎస్ జగన్ సిబిఐ ఆదేశాలని పాటించారు. కోర్టు ఆదేశాలని ధిక్కరించేలా ఉన్న సిబిఐ తీరుని ప్రశ్నించకుండానే దిల్కుషాలో మే 25, 2012న విచారణకు హాజరయ్యారు. 3 రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన సిబిఐ మే 27, 2012న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన్ని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.